కాపాడుకుందాం 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 ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనంతపురం జిల్లాలో దీన్ని మొట్టమొదటిగా ఆయన స్థాపించడం జరిగింది. మరి ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి షెడ్యూల్ క్యాస్టు, షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్య మరి వారి ఎదుగుదల విషయంలో ఎక్కడైతే ఈ ఎస్సీలు వెనుకబడి ఉన్నారో వారిని డెవలప్మెంట్ చేయడం కోసమని ఫెర్రర్ గారు అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థను స్థాపించడం జరిగింది. మరి మనం కూడా ఈ ఆర్డిటి సంస్థ గురించి మన ఏరియాలో కూడా మన ఎమ్మెగనూరు నియోజకవర్గం కావచ్చు, కోసిగి, మంత్రాలయము, అట్లనే పెదకడుగురు, వివిధ మన రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఆర్డిటి సంస్థను విస్తరించి వారి సేవలను ముందుకు తీసుకొని పోతున్నారు. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మరి ఎస్సీలు, ఎస్టీల్లో ఉన్నటువంటి 59 ఉపకులాల్లో కూడా మరి ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు మరి వారి పిల్లల చదువుల కోసం కానీ, వైద్య విషయంలో కానీ, వారికి నివసించడానికి ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, తర్వాత ఎవరైనా ఈ ఎస్సీ ఎస్టీల్లో చిన్న సన్నకారు రైతులు ఉంటే వారి భూములు నాణ్యత విషయంలో కూడా వారికి ఎరువులు అందించడం విషయంలో కూడా ఆర్డిటి సంస్థ ముందు నడిపిస్తుంది. మరి మనం ఒకసారి ఈ పేద బడుగు బలహీన వర్గాల గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ మన కోసిగి మండలంలో మరి అక్కడ జంపాపురం గ్రామంలో మరి ఆర్డిటి సంస్థ ద్వారా వారికి ఇండ్లు నిర్మించి వారికి స్వచ్ఛందంగా తాళాలు కూడా ఇవ్వడం జరిగింది. వారి దగ్గర ఎలాంటి రూపాయి తీసుకోకుండా నిర్మించడం జరిగింది. మరి ఈ పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఎంతోమంది విధవరాన్లు కూడా వారికి వారి తిండి భత్యం విషయంలో కూడా ఆర్డిటి సంస్థ సహకరిస్తూ వారి పిల్లలను చదివిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ఆర్డిటి సంస్థను మరి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ ప్రభుత్వము కక్షపూరితంగా వారు ఈ ఆర్డిటి సంస్థను రెన్యువల్ చేయకుండా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. కాబట్టి దీని విషయంలో వెంటనే ప్రభుత్వం కూడా మరి అసెంబ్లీలో కూడా చాలామంది ప్రభుత్వం ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన కూడా ఇతర పార్టీలు కానీ, అలాగే కుల సంఘాలు కానీ, బహుజన సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కూడా ముందుకొచ్చి ఆర్డిటి సంస్థను కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నరసన్న, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాష్ట్ర సెక్రటరీ. పరోక్షంగా లక్షలాది మంది పేద బిడ్డల్ని ఆదుకోండి అనే నినాదంతో ఈ కార్యక్రమం నడపడం జరిగింది. ఈ సేవ్ ఆర్డిటి విషయంలో నిన్నటికి అసెంబ్లీలో కూడా పైడ్రాల సునీత గారు చాలా చక్కగా మాట్లాడినారు. మతాలని అడ్డపెట్టుకొని రాజకీయం చేయొద్దండి, సేవను ఆపొద్దండి అని చెప్పేసి పైడ్రాల సునీత గారు మాట్లాడేందుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా లోకేష్ బాబు గారు కూడా ఆర్డిటి సంస్థ విషయంలో అక్కడ ఆపకుండా ఎఫ్సిఆర్ఏని కంట్రోల్ చేయకుండా వచ్చే ఫారిన్ నిధులతో ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది బడుగు బలహీన వర్గాలైనటువంటి వారికి సహకారంగా ఉన్నటువంటి ఆర్డిటిని సేవల్ని కొనసాగించేలాగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి లోకేష్ బాబు గారు కూడా హోమ్ మినిస్టర్ కనడం జరిగిందని ఈ విశేషం మీ అందరి ముందు ఉంచుతున్నాను. రాబోయే దినాల్లో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో దృష్టిలో ఉంచుకొని ఆయన కూడా త్వరలో అసెంబ్లీలో కూడా మాట్లాడతారని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇలా పై స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆ ఆర్డిటిని రక్షించేలాగా అందరు ప్రయత్నం చేస్తున్నారు. మా వంతుగా ఈరోజు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ, జేబీఎంఆర్పిఎస్, అదే రీతిగా సంస్థలు కలుపుకొని మేము చేయడం జరిగింది. ఇదే రీతిగా ఆర్డిటి సేవలు ప్రభుత్వ బాగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ సంస్థని సేవ్ చేసే విధంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆర్డిటి విషయంలో ఎక్కడైనా కానీ ఆపడం జరిగితే సేవల విషయంలో ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కేవలం ఒక మతం నుంచి వచ్చే సేవలని దాన్ని ఎఫ్సిఆర్కి కంట్రోల్ చేస్తున్నారు. అది మతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారని గుర్తు చేస్తూ
ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి